సో ఈరోజు 2 మ్యాచెస్ ఉన్నాయి. మ్యాచ్ నెంబర్ 26, 27 డీసీ వర్సెస్ ఆర్సీబీ, సిఎస్కే వర్సెస్ హైదరాబాద్. సో 2 మ్యాచెస్లో సిఎస్కేకి ఇప్పుడు కంపల్సరీగా గెలవాల్సిన గేమ్ ఇది. సో అన్ఫార్చునేట్ నేను మాత్రం హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ దిక్కుంటాను. సో హైదరాబాద్ ఈరోజు కూడా 200 పైన, ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 పైన కొడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లస్ ఆర్సీబీ వర్సెస్ డీసీ, దెర్ ఇస్ నో మిరాకిల్. ఆర్సీబీ ఉన్న ఫామ్ చూస్తుంటే సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ క్రాకర్ ఫర్ ఆర్సీబీ. ఆర్సీబీ డెఫినెట్గా విన్ అవుతుంది. ఏమన్నా మిరాకిల్స్ ఎందుకు కాదు అని అంటే సో ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు, సో వీ హ్యావ్ ఎ ఫ్రీడమ్. ఫ్లో వెళ్ళిపోయినప్పుడు అంటే మనకు ఏమైనా డబ్బు వచ్చేటప్పుడు డబ్బు వస్తూనే ఉంటుంది. సో ఫ్లో ఆఫ్ గేమ్స్ విన్నింగ్ ఆర్సీబీకి ఎక్కువ ఉంది. హైదరాబాద్ సిఎస్కేకి ఎందుకు అంటున్నా అంటే లూజ్ విన్స్ ఉన్నాయి వాళ్ళకు. బట్ ఎప్పుడైతే ఆర్సీబీకి ఈ అన్ని విన్స్ చేసుకుంటూ వస్తున్నారు, సో 1 or 2 గేమ్స్ అది లిటిల్ ఓడిపోవచ్చు, కానీ డెఫినెట్గా ఈరోజు కమ్బ్యాక్ ఇంకా సూపర్గా ఇస్తారు. లాస్టెస్ట్ మ్యాచెస్ కంటే ఈ మ్యాచ్ ఇంకా కమ్బ్యాక్ సూపర్గా ఇస్తారు. అందరూ బాగా ఆడతారు. సో సిఎస్కే రిథమ్ ఇప్పుడు లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచి రిథమ్కి వచ్చింది. బట్ చూడాలి. ఫార్చునేట్ హైదరాబాద్ కూడా బాగానే ఆడుతుంది ఈ మధ్య. కన్సిస్టెన్సీగా ఆడితే బెటర్, అది క్యారీ ఫార్వర్డ్ అయితే. ఇప్పటికైతే జీటీ అనేది 4th పొజిషన్ పోయింది నిన్నటితో టేబుల్లో. సో హైదరాబాద్ ఆర్ సిఎస్కే ఎవరైనా గెలిచినా వాళ్ళు కూడా 4th పోయే ఛాన్స్ ఉంటుంది నెట్ రన్ రేట్. సో 6 పాయింట్స్ వస్తాయి ఈవెన్. సో అందరికీ 4 ఉన్నాయి. ఇప్పుడు 6 పాయింట్స్ వస్తాయి. ఈవెన్ జీటీని డౌన్ చేయొచ్చు వీళ్ళు ఎవరైనా, సిఎస్కే ఐదర్ ఈటీ. సో డీసీకి అన్ఫార్చునేట్ ఆర్సీబీ మీద ఒకవేళ ఆర్సీబీ మీద గెలిచింది అంటే వాళ్ళు కూడా సో విజయ పరంపర కొనసాగిస్తారు. టగ్ ఆఫ్ టీం లైక్ ఆస్ట్రేలియా టీం లాంటిది ఇప్పుడు ఆర్సీబీ. సో అలాంటి వాళ్ళని ఓడగొడితే మాత్రం సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఎలా జరుగుతుందో చూద్దాం. మీ టీం ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా టీం మాత్రం ఆర్సీబీ హైదరాబాద్.